आपका AF न्यूज उर्दू में खैर मकदम है। आज की खबरें। संगारेड्डी में पोचारम श्रीनिवास रेड्डी साबिक स्पीकर BRS पार्टी ने गाली अनिल कुमार व दीगर के हमरा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం BRS పార్టీ అభ్యర్థిగా శ్రీ గాలి అనిల్ కుమార్ గారు తమ నామినేషన్ పత్రాన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా దాఖలు చేశారు. వాటితో పాటు కూడా మేము రావడం జరిగింది. ఈరోజు నామినేషన్ పత్రం దాఖలు చేసిన తర్వాత జరగబోయే ఎన్నికల ప్రచార కార్యక్రమం పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతుంది. ముందుగానే గాలి అనిల్ కుమార్ గారికి నామినేషన్ పత్రం దాఖలు చేసినటువంటి సందర్భంలో వారికి ఆ భగవంతుడు విజయం చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తూ వారికి హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈరోజు రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు మే 13 తారీఖున ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. జాతీయ పార్టీలు ఒక పక్క పోటీలో ఉన్నప్పటికీ ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాతినిధ్యం ఆయా రాష్ట్రాలకు చాలా అవసరం. ఇంటి వారు తెలిసినటువంటి బాధలు బయట వారికి తెలియదు. కాబట్టి ప్రాంతీయ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో BRS పార్టీగా ఆవిర్భవించి BRS పార్టీకి ఈరోజున్న పార్టీకి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల యొక్క ఆశలు, తెలంగాణ ప్రజల యొక్క కోరికలు, తెలంగాణ ప్రాంత అభివృద్ధి ఏంటి అనేది కేసీఆర్ గారికి BRS పార్టీ నాయకులు చెప్తున్నంత సమాచారం ఇతర పార్టీలు తెలియదు. ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం మన అసెంబ్లీ ఎలక్షన్ మాట్లాడారు. అదేం మాట్లాడారు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ ఓడైపోతాం. ఓట్ల కోసం ప్రజలను వంచి మోసం వారు చెప్పిన మాటలు ఏంటి, అమలు చేస్తున్నటువంటి పనులు ఏంటి అనేది ప్రజలు గమనిస్తాం. నేను ఒక రాజకీయ నాయకుడు. నేను కూడా గత 47-48 సంవత్సరాలుగా పాలిటిక్స్లో ఉన్నాను. గత 30 సంవత్సరాలుగా శాసనసభలో పనిచేస్తున్నాను. కానీ ఒక నాయకుడు అనేది విశ్వాసం కలిగిస్తారు. ప్రజలు విశ్వాసం కలిగిస్తారంటే ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలి. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ హామీలనన్నీ గాలికి వదిలేసి రోజుకొక తీరు, రోజుకొక నాయకుడు మాట్లాడుతున్నారు. ప్రజలకు వారి పట్ల విశ్వాసం సన్నగిలుతా ఉంది. వీరు మాటలు చెప్పారు కానీ చెప్పిన మాట నిలబెట్టుకోలేదు, అబద్ధాలు ఆడారు. రాజకీయ నాయకులుగా కోట్లాది మందికి, లక్షలాది మందికి ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం. ఒక శాసనసభ్యుడు అంటే 5 లక్షల మంది ప్రాతినిధ్యం, ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే 2 లక్షల మంది ప్రాతినిధ్యం. మేమే ప్రతినిత్యం ప్రజలకు మోసం చేసి ప్రజల ముందు అబద్ధం ఆడుతుంటే ఎవరు ప్రజలు కాపాడి ఏ పని చేయగలుగుతామో అదే చెప్తాం. చేయరాని మేము చేయలేమని చెప్తాం. కొడతారా? కానీ ప్రజలను మోసం చేసి ఓట్లు వేసుకొని అలువుగా హామీలు ఇచ్చి ఈరోజు చేతులు ఇచ్చేసేటువంటి పరిస్థితి కనబడతాం. 6 హామీలు అన్నారు. 6 హామీలలో 13 అంశాలు ఉన్నాయి. ఒకే ఒకటి ఉచిత బస్సులు అమలు చేసినటువంటి దాన్ని ముందర పెట్టుకొని మేము అమలు చేసినాం. ఏం అమలు చేసినాం? ఎక్కడ అమలు చేసినాం? ప్రజలకు సమాధానం చెప్పండి. రుణమాఫీ అన్నారు. ఈరోజు రుణమాఫీ గురించి నిన్నగాక మొన్ననేమో రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 వాయిదా ఇచ్చారు. ఈరోజు బట్టి విక్రమార్క గారు మేము అసలు 100 రోజుల హామీలు లేదంటాడు ఆయన.
మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే డిసెంబర్ 9 నాడు సంతకం పెడుతున్నదంటే 100 రోజులు ఒకటే కదా. అంటే ముఖ్యమంత్రి గారు అబద్ధం ఆడినట్ట, మీరు అబద్ధం ఆడినట్ట. ఎన్నికలు కాగానే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9వ తారీఖు నాడు మొదటి సంతకం రుణమాఫీ అన్నారు. అది హామీ కాదా? మరి బట్టి విక్రమార్క గారు మేము హామీ ఇవ్వలేదు అంటాడు ఆయన. 100 రోజులు ఒకటి అనేక హామీలను రుణమాఫీ అని కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, 500 రూపాయలు బోనస్ కావచ్చు, 15,000 రూపాయలు కౌలు రైతులకు ఎకరానికి సంవత్సరానికి కావచ్చు, ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, ఆడవారికి ఇచ్చినటువంటి 500 రూపాయలు నెలకు వృత్తి కావచ్చు, కులం బంగారం కావచ్చు, 2,000 నుంచి 4,000 పెన్షన్ కావచ్చు, 5,000 రూపాయలు ఇందులో మిల్లు కావచ్చు. చెప్పండి, ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలే. యువకులకు నిరుద్యోగ వృత్తి కావచ్చు. అమలు చేస్తున్నాం. మీ చేతిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయదగినటువంటి పనులు అడుగుతున్నాం మేము. ఇంకా రోడ్ వేయలేదు, లేకపోతే బిల్డింగ్ కట్టలేదు, ఇంకా బ్రిడ్జ్ కట్టలేదు అడుగుతలేము మేము. కేంద్ర ప్రభుత్వం ఆదరణటువంటి పనులను అడుగుతున్నాం. కానీ అది ఇక్కడ జరగలేదు. తెలంగాణ ప్రజలు మీరు కూడా మోసం చేశారు. మన ఓట్లకు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా బీజేపీతో పోటీ చేసినటువంటి వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి జంప్ చేసి బీజేపీకి పోటీ చేస్తా ఉన్నారు. ఆయన 10 సంవత్సరాలు ఇక్కడ ఎంపీ చేశాడు. ఆయన ముఖం 10% మంది కూడా చూడలేదు పార్లమెంట్ కాన్ఫరెన్స్. ఆయన మళ్ళీ బీజేపీ ఓటు అడుగుతా ఉన్నారు. ఆయన ఓటమిని ఆయనే కోరుకొని తెచ్చుకున్నాడు. ఆయన బీజేపీ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా 5 సంవత్సరాలు ఎంపీగా చేశారు. అభ్యర్థుల యొక్క పనితీరు ఈ విధంగా ఉంది, వారిని సమర్థిస్తున్నటువంటి పార్టీల పనితీరు ఆ విధంగా ఉంది. ఇది వాస్తవం. కాబట్టి మేము ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నాం, మీరు విజ్ఞులు, న్యాయాన్ని కాపాడుకుందాం, అబద్ధాలు చెప్పే వారికి వార్తలు పెడదాం. మీకోసం పనిచేసేటువంటి నాయకులైనటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు మీకోసం తాపత్రయపడి రైతాంగం కోసం కానీ, పేదల కోసం కానీ, మహిళల కోసం కానీ, అందరి కోసం ఆయన తాపత్రయపడి 10 సంవత్సరాలు వచ్చుకొని, కానీ స్వల్పకాలంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మరి రాష్ట్రంలో ఇక్కడ కనపడతాయి. అయినప్పటికీ ప్రజల తీర్పును ప్రస్తావించాం, ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఈసారి ప్రజల తీర్పు మేము ఆశిస్తూ ఉన్నాం. మీ తీర్పు పనిచేసేటువంటి ప్రభుత్వానికి, పనిచేసేటువంటి నాయకులకు, పనిచేసేటువంటి వ్యక్తులకు ఆస్వాదించండి. గారు అనిల్ కుమార్ గారు హైదరాబాద్ పార్లమెంట్ పోటీ చేస్తూ ఉన్నారు. మంచి వ్యక్తి, వెనుకబడిన తరగతి చెందినటువంటి వ్యక్తి. మొదటిసారి జైరాబాద్ పార్లమెంటుతో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వెనుకబడి అందరం కలిసి బిడ్డను ఆశీర్వదిద్దాం. యువకుడు, ఉత్సాహవంతుడు, ఉద్యమకారుడు. కాబట్టి వారిని మనం ఆశీర్వదించి రేపు జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ తెప్పించుకుందాం. ధర్మాన్ని కాపాడుకుందాం. అబద్ధాలు చెప్పి అలివిగా హామీలు ఇచ్చి మోసం చేసేటువంటి 2 పార్టీలకు కరువుగాల్చి వాత పెడదాం. అప్పటికైనా ప్రజలకు వాళ్ళకు ఇంకోసారి అబద్ధాలు ఆడవు. రోజుకో వాయిదా, రోజుకో లెక్క. ఒకరి సెప్టెంబర్ అంటాడు, ఒకరి ఆగస్టు అంటాడు. ఇవన్నీ ప్రజలు మోసం చేసేటువంటి కార్యక్రమాలు కాదు. అందుకు ఏదైనప్పటికీ కూడా ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈసారి మీ తీర్పు మేము గౌరవిస్తాం. అనిల్ కుమార్ గారికి కారు గుర్తు పైన ఓటు వేసి మీకోసం పనిచేసే నాయకులు గెలిపియండి. మీకోసం పనిచేసేటువంటి నాయకత్వాన్ని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచండి. మనం జరిగినటువంటి బహిరంగ సభలు కూడా మీ అందరూ ఆశీర్వదించారు, బ్రహ్మాండంగా వచ్చారు, సంతోషంగా ఉంది. ముందు కూడా ఓటింగ్ అయ్యేంత వరకు కూడా మీ యొక్క ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ